నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ గా ప్రారంభమైంది బిగ్ బాస్ 7 లానే ఈ సీజన్ కూడా 14 మంది కంటెస్టెంట్స్ తోనే మొదలవ్వడం అనేది విశేషంగా చెప్పుకోవాలి హౌస్ లోకి వెళ్లే ముందే కంటెస్టెంట్స్ లో ఉత్సాహాన్ని నింపాడు నాగార్జున ఈసారి ఇద్దరిద్దరిగా అంటే బడ్డీస్ తో కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఫస్ట్ డే అందరూ నార్మల్ గా ఉన్నారు కానీ తర్వాత రోజు ఎప్పటిలానే కిచెన్ లో గొడవలు స్టార్ట్ అయ్యాయి నామినేషన్స్ లో కూడా కిచెన్ లో జరిగిన గొడవలతో ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు కంటెస్టెంట్లు ఈ క్రమంలో మణికంఠ చేసిన ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి ఈ విషయాలు పక్కన పెట్టేస్తే బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్ ఈసారి ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన యష్మి గౌడ బుల్లితెర ప్రేక్షకులకి సుపరిచితమే పలు సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన ఆమె బిగ్ బాస్ 8 కోసం ఒక్క వారానికి గాను 2.5 లక్షలు పారితోషికంగా అందుకుంటుందట కన్నడ సినిమాల్లో హీరోగా నటించిన నిఖిల్ తెలుగు ప్రేక్షకులకి పలు సీరియల్స్ ద్వారా సుపరిచితమే రెండో కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇతను ప్రస్తుతం కూల్ గా గేమ్ ఆడుతున్నాడు ఇక ఇతని పారితోషికం విషయానికి వస్తే ఒక్కో వారానికి గాను 3 లక్షలు అందుకుంటున్నాడట పెళ్లి చూపులు వంటి సినిమాల్లో నటించిన ఇతను రామన్న యూత్ వంటి సినిమాకి డైరెక్షన్ కూడా చేశాడు బిగ్ బాస్ కోసం ఇతను ఒక్కో వారానికి గాను 2 లక్షలు అందుకుంటున్నాడట రంగనాయకితో పాటు పలు సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన ప్రేరణ 4వ కంటెస్టెంట్ గా హౌస్ లో ఎంట్రీ ఇచ్చింది ఈమె పారితోషికం విషయానికి వస్తే ఒక్కో వారానికి గాను 2.5 లక్షలు అందుకుంటోందట లాహిరిలో ధనలక్ష్మి ఐ లవ్ యూ చిత్రాలతో పాపులర్ అయిన ఆదిత్య ఓం 5వ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ఇక ఒక్కో వారానికి గాను ఇతను 3 లక్షలు చెల్లించనున్నారట బిగ్ బాస్ యాజమాన్యం రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన దిశ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది సోనియా ఇక 6వ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఒక్కో వారానికి గాను 1.7 లక్షలు అందుకుంటున్నట్టు తెలుస్తోంది సోషల్ మీడియాలో సింగర్ యాంకర్ అయినటువంటి బెజవాడ బేబక్క అలియాస్ మధు నెక్కంటి 7వ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈమె వారానికి 1.3 లక్షలు బిగ్ బాస్ వారి నుండి అందుకోనుందని తెలుస్తుంది ఆర్జే కమ్ యాంకర్ గా ప్రేక్షకులకు పరిచయమైన శేఖర్ భాష బిగ్ బాస్ 8 కి 8వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు ఇతను ఈ షోలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు ఒక్కో వారానికి గాను 2.3 లక్షలు అందుకోనున్నట్టు సమాచారం బేబీ సినిమాతో పాపులర్ అయిన కిర్రాక్ సీత 9వ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ షోలో పాల్గొంటున్నందుకు ఆమె ఒక్కో వారానికి గాను 2.20 లక్షలు అందుకోనుందట ఇక కామన్ మ్యాన్ గా 10వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన మణికంఠ ఇతను చిన్న పిల్లాడిలా ప్రతిసారి ఏడుస్తూ కనిపిస్తున్నాడు ఇక బిగ్ బాస్ 8 కోసం అతను 1.25 లక్షల పారితోషికం అందుకుంటున్నట్టు టాక్ ఈ సీజన్ లో 11వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు పృథ్వీ ఈ షో కోసం ఒక్కో వారానికి గాను 1.5 లక్షల పారితోషికం అందుకోనున్నట్టు సమాచారం యాంకర్ గా నటిగా పాపులర్ అయిన విష్ణుప్రియ సోషల్ మీడియాలో చేసే గ్లామర్ షోతో ఇంకా హాట్ టాపిక్ అయింది ఇక బిగ్ బాస్ 8 కోసం ఆమె ఒక్కో వారానికి గాను 3.7 లక్షల పారితోషికంగా తీసుకుంటుందట డి షో ద్వారా పాపులర్ అయ్యింది నైనిక ఈమె 13వ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఇక ఈ షోలో పాల్గొంటున్నందుకు ఒక్కో వారానికి గాను 2.3 లక్షల పారితోషికంగా అందుకోనుందట యూట్యూబర్ గా ఫేమస్ అయ్యాడు వరంగల్ కి చెందిన నబీల్ ఇతను 14వ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు హౌస్ లో ఇతను ఒక్కో వారానికి గాను 1.7 లక్షల పారితోషికంగా తీసుకుంటున్నట్లు సమాచారం